మహోన్నతుడా మా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నీ కృపను దయచేసి నా తండ్రి నీ స్వరం వినిపింప చేయమని ప్రభా ఇదిగో నీ ప్రత్యక్షత మా మధ్య ఉంచమని అసలు అడిగేస్తున్నాను ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది ఫోర్త్ 4వ భాగానికి వచ్చాం. దానిలో చర్చ్ ఇస్ అన్ కవెనెంట్ కమ్యూనిటీ, సంఘము నిబంధన సమాజం అనే ఒక అంశానికి మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి రోజున మనము డిస్కస్డ్ అబౌట్ మనం ధ్యానించిన అంశం ఏంటంటే ది చర్చ్ ఇస్ అన్ అడాప్టెడ్ ఫ్యామిలీ, దత్తత తీసుకోబడిన కుటుంబం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సిరీస్లో హౌ గాడ్ ఇస్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ చర్చ్లో తను ఏ రీతిగా చర్చ్ని మనకు లోకానికి కనపరుస్తున్నాడో దాని విషయం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. దానికి ముందు వాట్ ఈస్ చర్చ్ అని దానిలో మనం ధ్యానం చేసాం. దానిలో ద చర్చ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద బాడీ ఆఫ్ గాడ్, బాడీ ఆఫ్ క్రైస్ట్ అని, తర్వాత ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అని వీటిని మనం ధ్యానించినాం. మరి ఈ సిరీస్లో మనం దాదాపుగా ఇది 4వ అంశాన్ని చర్చ్ దాని కింద దీన్ని మనం చేస్తూ ఉంటున్నాము. కవెనెంట్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్ అనగా నిబంధన అనగా ఒప్పందము లేదా ఒడంబడిక అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు ఇది చేస్తున్నానంటే కవెనెంట్ కమ్యూనిటీ, మరి కవెనెంట్ అంటే కూడా తెలవాలి కదా. సో వాట్ ఈస్ అ కవెనెంట్? కవెనెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ది రిలేషన్షిప్స్, సంబంధాలను. ఏమంటారు తెలుసు ఒక భక్తుడు, కవెనెంట్ ఈజ్ మా మానవునికి దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఒప్పందం. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. వాడబడిన మాట ఏంటంటే గ్రీక్లో హిబ్రూలో బేరిత్ అనే మాట, గ్రీక్లో డయాతికే అండ్ సున్తికే అనే 2 మాటలు వాడబడ్డాయి. మొదటిది లాటిన్ వర్డ్ నుంచి ఈ మాట తీసుకోబడింది, కవెనెంట్ అనే మాట. కాన్వినరే అనే మాటను తీసుకుని కమింగ్ టుగెదర్ అనే అర్థాన్ని ఇచ్చారు. దాని తర్వాత గ్రీక్ మాటలోకి వచ్చేటప్పటికి డయాతికే అనగా అగ్రిమెంట్ బిట్వీన్ ఆర్ కమింగ్ టుగెదర్ బిట్వీన్ 2 డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ స్టేటస్, అంటే వేరు వేరు స్థితి కలిగిన వారు సమకూర్చబడి ఒక అగ్రిమెంట్కి రావడం. సుంతికే అనగా అగ్రిమెంట్ బిట్వీన్ ఈక్వల్ స్టేటస్. డయాతికే అంటే వేరు వేరు స్టేటస్, సుంతికే అంటే ఈక్వల్ స్టేటస్. ఈ డయాతికే ఈక్వల్ అంటే అన్ఈక్వల్ స్టేటస్ ఏంటిదంటే గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. సుంతికే ఏంటిదంటే మ్యాన్ అండ్ మ్యాన్, మానవుల మధ్యన నిబంధన, దేవుని మధ్యన మనుషుల మధ్యన నిబంధన. బైబిల్లో ఎక్కువ డయాతికే అనే మాటను వాడబడుతూ వచ్చింది. ఎందుకంటే బిట్వీన్ పీపుల్ అండ్ గాడ్, మానవునికి దేవునికి మధ్యన. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇది దేవునికి మానవునికి మానవుల మధ్యన ఆ సంబంధాన్ని, నిబంధన సంబంధాన్ని ఏర్పరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిజమే, నిబంధన అనగా ఒప్పందము లేదా ఒడంబడిక. కవెనెంట్ ఇస్ ద వే ఆఫ్ గాడ్ రిలేటింగ్ టు హిస్ పీపుల్. కవెనెంట్ అనేది, నిబంధన అనేది దేవుడు మానవులతో ఆ సంబంధాన్ని సమకూర్చుకునే ఒక విధానాన్ని దేవుడు మనకు చూపిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, పాత నిబంధన కొత్త నిబంధన 2 నిబంధనలు మనకున్నాయి. అయితే దాదాపుగా 7 కవెనెంట్స్, ప్రాముఖ్యమైన 7 కవెనెంట్స్ పాత నిబంధనలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అవేమనగా మొదటిది ఏదేను తోటలో ఆదాముతో చేసిన నిబంధన, విచ్ యాజ్ అ ఫెయిల్యూర్. అది ఇట్ కుడ్ నాట్ బి కంప్లీటెడ్. అంటే దాన్ని ఆల్సో నాట్ ఓన్లీ అడమిక్, ఈడోనిక్ కవెనెంట్ కూడా అంటారు. అంటే తినకూడదని చెప్పినటువంటి దాని నిబంధన, నువ్వు అన్ని సమస్తం చూసుకో కానీ అది తినకూడదు అని చెప్పినప్పుడు. సో దట్ ఈస్ ద వే ద ఆల్ కవెనెంట్స్ ఆఫ్ గాడ్ గోస్ త్రూ. ప్రామిస్ చేస్తాడు, హి విల్ ప్రామిస్ యూ, బట్ యూ హ్యావ్ టు ఒబే సర్టన్ రూల్స్, కమాండ్మెంట్స్. ఆయన కమాండ్మెంట్స్ని ఒప్పుకోవాలి. దేవుడే చేస్తాడు, నీకేం సంబంధం లేదు, దేవుడు చెప్పిందే వినాలి అంతే. ద కవెనెంట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా నువ్వు చెయ్యాలి అంతే.
కండిషన్ చేస్తాడు. యూ వాంట్ టు హ్యావ్ ద గ్రేస్ అండ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ మీ, యూ హ్యావ్ టు డూ దిస్ అండ్ దిస్ దెన్ దిస్. అంతే. ఇది అంటే నువ్వు ఒకవేళ నా ఆజ్ఞను ఒప్పుకొని నేను చెప్పింది మీరు చేసినప్పుడు ఈ కృపలు మీకు కలుగ చేయబడతాయి. ఇట్స్ కాల్డ్ కండిషనల్ కవెనెంట్స్. దేర్ ఆర్ కండిషనల్ కవెనెంట్స్ అండ్ ఆల్సో అన్కండిషనల్ కవెనెంట్స్. ఫర్ కండిషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 2వ దినవృత్తాంతంలో మనకు 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నా ప్రజలు ఏమంటారు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు ఎప్పుడు వారి పాపం క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఇవన్నీ చేయాలి అంటే దిస్ ఈస్ ద కండిషన్. దిస్ ఈస్ హౌ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన అంతటా కూడా దేవుడు మానవులతో చేసినప్పుడు కొన్ని కండిషనల్, కొన్ని అన్కండిషనల్ కవెనెంట్స్ చేశాడు. కొన్నేమో చేస్తూ నేను ఈ రీతిగా ఆశీర్వదిస్తానంటాడు, అక్కడ కండిషన్ ఏముండదు. కానీ కొన్నేమో ఖచ్చితంగా నువ్వు ఇది చేస్తే తప్ప నీకు నా కృప అందదు, నా దీవెన అన్నదని. Therefore it goes like, a promise and a commitment and a condition. ఒక ప్రామిస్ ఫాలోడ్ బై కమిట్మెంట్ అండ్ ఎ కండిషన్. చూద్దాం. కనుక ఇటువంటి దాదాపుగా 7 నిబంధనలు మనకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధన అక్షర సంబంధమైనది, అది బండ మీద రాయబడిన నిబంధన. క్రొత్త నిబంధన అది హృదయం మీద రాయబడిన ఆత్మ సంబంధమైన ఆ నిబంధన మనతో చేసినట్టుగా చూస్తుంటాం. దట్ ఈస్ ద వర్డ్ ఆన్ ద స్టోన్ అండ్ ద స్పిరిట్ ఇన్ ద హార్ట్. అలాగే బండ మీద అక్షర సంబంధమైనది, హృదయం మీద దేవుని ఆత్మ ద్వారా మనలోనికి ఆ న్యాయ విధులను సమకూర్చి నూతన నిబంధనలో చేసినట్టుగా చూస్తున్నాం. దట్ మీన్స్ లా టు ద స్పిరిట్. ఫ్రమ్ ధర్మశాస్త్రం నుండి ఆత్మ సంబంధమైన కృపలోనికి మనం తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కవెనెంట్ పాయింట్స్ టు ది రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్, పీపుల్ అండ్ బిట్వీన్ పీపుల్ అండ్ పీపుల్. దేవునికిని మానవునికిని, ప్రజలకు మధ్యన ఇది చేయబడినట్టుగా చూస్తుంటున్నాం. పర్సన్ టు పర్సన్, బిట్వీన్ పర్సన్స్, బిట్వీన్ నేషన్స్, బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్ అండ్ గాడ్ అండ్ ద కమ్యూనిటీస్. దేవుడు తన ప్రజలతో తాను చేసినటువంటి దీని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటిదంటే, కవెనెంట్ ఈజ్ ఫర్ ద దేవుని రక్షణార్థమైన సంకల్పాన్ని కలుగచేయుటకు, ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి, మనుషులలో దేవుడు తన ప్రజలను నడిపించే విధానాన్ని కలుగచేసి తన చిత్తమును నెరవేర్చుకున్నటకు ప్రజలతో తన నిబంధనను చేసి ఉన్నాడు. నేను దేవుడననియు మీరు నా ప్రజలనియు, వారు ప్రజల లోకం తెలుసుకునేలాగన, ప్రజలందరూ గ్రహించులాగన ఆయన తన ప్రజలను నిబంధన ద్వారా నియంత్రించి నడిపించి, నిబంధన వారికి అంటు కట్టబడిన వారై, దెర్ ఇస్ ఎన్ ఆబ్లిగేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగ చేసి వారిని నడిపిస్తూ మరి ముందుకు తీసుకుని, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఇశ్రాయేలు కానివ్వండి, ఎవరితో నిబంధన చేసినా వారి రక్షణ ప్రణాళిక కొరకు తానే ముందుగా ఉండి మనతో ఆయన నిబంధన చేస్తాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తన రక్షణ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని రాజ్య నిర్మాణం కొరకు మనలోనికి ఒక నూతన నిబంధనను కలుగచేసి, మీ పితరులతో చేసిన నిబంధన వాళ్ళకి కాక ఇప్పుడు నేనే అనగా నా ఆత్మ మీలోనికి వచ్చి నా కుమారుని ద్వారా తన రాజ్య సంబంధమైన సువార్త ప్రకటించబడి ఆయన మరణ పునరుత్థానము ద్వారా ఇదిగో మీకు విమోచన కలుగచేసి యేసు రక్తంతో మీరు కడగబడిన వారే, నా కుమార్తెలుగా నేను సమకూర్చుకొని నా శిష్యులుగా మీరు సిద్ధం చేసుకొని మీరు నాతో నిబంధనలోనికి ప్రవేశించి ఉన్నారు. Therefore the new covenant, అక్కడ బలియాగంలో నుండి, పాత నిబంధనలో బలియాగంలో నుండి కొత్త నిబంధనలో క్రీస్తు బలియాగం అనగా తను తాను సమర్పించుకున్న విధానం, ఒక్కమారే సమర్పించుకున్నాడు. సర్వలోకము నిమిత్తమై ప్రతి పాపము నిమిత్తం ఒక్కసారి క్షమించుకుని తన యొద్దకు ఎందరూ ఆయనను అంగీకరించి ఆయన ఎదురుకు వస్తారో వాళ్ళందరినీ తన కుమార్తెలుగా స్వీకరిస్తూ తన ఆత్మను వారి హృదయంలో ఉంచి చెప్పశోక్యంగాని మూలుగులతో తను అంగీకరించినటువంటి ఆ కుమారత్వము సత్యాన్ని, వారసత్వాన్ని కలిగి చేసినట్లుగా మనం చూస్తుంటాం. అండ్ ఈవెన్ ద కవెనెంట్ లీడ్స్ టు ద సేమ్ థింగ్. ఆ నిబంధన కూడా దేవుని యొక్క పిల్లలుగా, ఆయన నిబంధన సంబంధితమైనటువంటి ప్రజలుగా ఆయనతో ఆ తండ్రి కుమారుడు తండ్రి ఆ కుమార్తెలు తండ్రి అనే ఆ సంబంధాన్ని, ప్రజల సంబంధాన్ని దేవుడు మనకు కలిగ చేసి ఉన్నాడు.
నిజమే దేవుని బిడ్డలారా, కవెనెంట్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ విల్. కవెనెంట్ లో దేవుడు తన యొక్క చిత్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ చిత్త ప్రకటనలో ప్రజల యొక్క జీవిత శైలిని, జీవిత విధానాన్ని, తనకును తన ప్రజలకు ఉండవలసిన సంబంధాన్ని, విధానాన్ని, దట్ ఈస్ వేర్ వెన్ గాడ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్ టెంపుల్, గాడ్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టబర్నకల్. ఏది చేసినా ప్రజలు తాను మేఘాలను దిగువచ్చు. ఎందుకు? నిబంధన ఉంది కనుక. దేవుడు ఎన్నడూ కూడా నిబంధన ఉల్లంఘించలేదు. సో therefore it is an expression of God's will. దేవుని చిత్తం అది. And there is the promise and the presence of God through the covenant. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన దీవెనలు మనకు నిబంధన ద్వారా మనకు కలిగి చేయబడుతున్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ది covenant is the binding together. అనగా ఇరువురిని ఒక ఆత్మ సంబంధమైనటువంటి బంధనతో, నా దేవుడు, మేము నీ ప్రజలము, నువ్వు మేపు గొర్రెలమని వారిని ఐక్యపరిచి బాధ్యతతో ఆ నిబంధనలో బంధించి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిజమే. మరి ఈ నిబంధనలు ఎన్ని రకాలన్నా? 7 ఉన్నాయి. 7 నిబంధనలలో మొదటిది ఆదాముతో చేసిన నిబంధన. మనకందరికీ తెలుసు, ఆ పండు తినొద్దన్న నిబంధన. అది పతనమైంది. ఏదోను తోటలో వారిని అందరినీ ఉంచి వారు అనగా దేవుని యొక్క సృష్టి యావత్తును ఆనందిస్తున్న సమయం ఆ కృపను పోగొట్టుకున్నారు. తర్వాత నోహవుతో చేసినటువంటి నిబంధన. నోహవుతో చేసింది ఇది అన్కండిషనల్ నిబంధన. ఎవరితో చేశాడు? ప్రతి జీవితో చేశాడు. ప్రతి జీవిని రక్షించడానికి ఆ రెయిన్బోను కలిగి చేసి, ఇక ఎన్నడూ కూడా నేను దీనివల్ల నీటి వల్ల మిమ్మల్ని తొందర చేయనని, నాశనం చేయనని ఆయనతో నిబంధన చేసి సృష్టి యావత్తు రెండవ సృష్టి అంటే కార్యక్రమంగా నడిపించాడు. ఫస్ట్ది మొత్తం నాశనం అయిపోయింది, కానీ రెండవది ఆ నిబంధన ద్వారా ప్రతి జీవించిన ప్రాణి ద్వారా అది చేసుకొని ముందుకు నడిపించినట్టుగా జ్ఞాపకం చేస్తున్నాం. మానవునంతయు ఆయన డిస్ట్రాయ్ చేసిన తర్వాత గాడ్ హ్యాస్ గివెన్ యూ అని ఆయనగా ఆ రెయిన్బోన్ ఇచ్చి, ఇక ఎన్నడూ కూడా ఇది సైన్ ఆఫ్ అ కవెనెంట్, ఆ నిబంధనకు ఆ రెయిన్బోన్ ఇచ్చి ఆ సైన్ ఆఫ్ కవెనెంట్ గా దేవుని యొక్క పరిపూర్ణత సృష్టి కొనసాగించడానికి కలిగి చేశాడు. అది అబ్రహాం కవెనెంట్ ఉంది. అబ్రహాం కవెనెంట్ మనకు ఆదికాండం 12వ అధ్యాయంలో 1-3 వచనాలు మనం చూసుకోవచ్చు. అబ్రహాం ఏం చేశాడు? నేను ఒక గొప్ప దేశంగా చేస్తానన్నాడు. నీ యొక్క సంతానాన్ని ఇస్కరేలుల వల్లే చేస్తానన్నాడు. ఆయన అనగా నీలో నుంచి వచ్చేటటువంటి వారికి ఆ ప్రామిస్ ల్యాండ్ ఇస్తానన్నాడు, నేను స్థలం ఇస్తాను, నేను ఒక దేశంగా చేస్తానన్నాడు. ఈ నిబంధన అన్కండిషనల్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ యూ ఇస్తాడు. దేవుడే మానవునికి ఇచ్చినటువంటి ఒక కృప. అబ్రహాం ఇచ్చినటువంటి కృప. దాంట్లోనే ఈ పాలస్తీనాకు సంబంధించినటువంటి నిబంధన కూడా ఉంది. ద్వితీయోపదేశకాండం 33-4 వచనాల్లో. అది కండిషనల్. అక్కడ ఏమంటాడంటే, యూ హ్యావ్ టు బి ఒబీడియంట్. మీరు పాలస్తీనాలో ప్రవేశించే పాలస్తీనాకు పోవాలంటే మీరు విధేయత కలిగి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3-4 వచనాల తర్వాత చూసుకోండి మీరు. అదే కాకుండా ఒకవేళ డిసొబీడియన్స్ చేశారనుకో, మీరు నా ఉగ్రతను చూస్తానంటాడు. యూ విల్ సీ మై యాంగర్ ఆల్సో. అదే కాకుండా ఏమంటాడంటే, మీరు డిసొబీడియన్స్ చేసినప్పుడు మీరు చెల్లు కూడా చేయబడ్డారు. దే హావ్ బీన్ రిమూవ్డ్ వెన్ దే రివోల్టెడ్. ఆ నిబంధన నుంచి వాళ్ళు తొలగిపోయినప్పుడు వారు ఏ రీతిగా వారిని దేవుడు చెల్లెతు చేశాడో మనం చూస్తుంటాం. దేవుని బిడ్డలారా, తిరిగి వారిని కూడా సమకూరుస్తానన్న నిబంధన ఉంది. దట్ మీన్స్ ద కండిషన్ ఈస్ యూ హ్యావ్ టు బి ఒబీడియంట్ అండ్ ప్రాంప్ట్ ఇన్ కీపింగ్ ద కవెనెంట్. దాని తర్వాత మనకు వచ్చేది మోషేతో చేసినటువంటి నిబంధన. మోషే చేసిన నిబంధన ఏంటిది? అది కండిషనల్ బ్లెస్సింగ్. అంటే అదేంటి? దీవెన ఉన్నది, కర్స్ ఉన్నది. ఒబీడియన్స్ ఉన్నది, ఒబీడియన్స్ ఉంటేనేమో దీవెన ఉంది, డిసొబీడియన్స్ ఉంటేనేమో కర్స్ ఉంది. ద యాంగర్ ఆఫ్ గాడ్ కమింగ్ ఓవర్ ద పీపుల్ మనం చూస్తాం. అది మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కానీ ఆయన ఏం చేశాడు? అక్కడ సీనాయి మీద తీసుకుని వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే, హి గేవ్ ది తోరా, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ధర్మశాస్త్రము? ఆ నిబంధనలు, ఆయన చేసిన ఆ నిబంధనలు మోషే ద్వారా ప్రజలు తన జీవితాలను నియంత్రించుకొని నిబంధన జన్మగా ఉండడానికి, వారు ప్రవర్తించి మానవుల మధ్యన సంబంధం, మానవునికి దేవునికి ఉండవలసినటువంటి సంబంధం, ఇటువంటి ఆజ్ఞలను చదువుతూ ఉంటే ద టోటల్ సొసైటల్ వాల్యూస్ హావ్ బీన్ బ్రాట్ ఇన్. కనుక అక్కడ కండిషనల్ గా మోషేకి ఇచ్చినటువంటి జీవితం మనం చూస్తాం. తర్వాత దావీదుకి ఇస్తాడు. డేవిడిక్ కవెనెంట్ అంటాడు. డేవిడిక్ కవెనెంట్ ఏం చేస్తాడు? ఇట్స్ రాయల్ కవెనెంట్ కూడా అంటాం. అక్కడ ఇచ్చిన కవెనెంట్ ఏంటి? ఇదిగో
రాజులు నీ నుంచి వచ్చిన వారు రాజులుగా ఉంటారు, నీలో నుంచే మెస్సియా వస్తాడు అనగా దావీదు వంశంలో నుంచి. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ అండ్ కవెనెంట్ విత్ డేవిడ్. ఆయన దేవాలయం నిర్మించకపోయినా ఆ నిర్మాణం కొరకు ఆయన చేసిన ఆ ప్రయాసంలో, తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతనితో నిబంధన చేసి వారి యొక్క రాజ్యాన్ని స్థాపించి తన రాజ్యంలో నుంచి రాబో మెస్సియా గురించినటువంటి వాగ్దానం మనం జ్ఞాపకం చేస్తామని, యువర్ డిసిడెంట్స్ విల్ రూల్ ఇజ్రాయెల్ అని, ఇజ్రాయెల్ దేశాన్ని నీ నుంచి వచ్చిన వారు మీరు జ్ఞాపకం చేస్తారని, అందులో నుంచే ఇటర్నల్ కింగ్ అనగా నిత్య రాజు కూడా వస్తాడనే సంగతిని మనకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు బిడ్డారా, ఎస్. తర్వాత వచ్చేది ద న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్. ఈ న్యూ కవెనెంట్ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేతిలో వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారిని తప్పించటకై నేను వారిని చేయి పట్టుకుని నా దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఇది. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. And this covenant is nothing but the coming of Jesus Christ. యేసు ప్రభు కుమారుడుగా మన మధ్యకు వచ్చి పరిపూర్ణమైన మానవుడుగా, పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా తాను కనపరుచుకుని తన తండ్రి చిత్తము నెరవేర్చి దేవుని రాజ్య సంబంధమైన సంగతులను బోధించి ఉపమాన రీతిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా దాన్ని బోధించి ఒకమాన బలియాగంగా తన శిలువ కార్యము ద్వారా పునరుత్థానము ద్వారా సర్వంతర్యామిగా మనలోనికి సర్వసృష్టికర్తగా మన మధ్యకు వచ్చి ఆయన ఒక కొత్త నిబంధనను తన రక్తము ద్వారా ముద్రించి, ఆత్మ ద్వారా ముద్రించి, రక్తం ద్వారా శుభ్రపరిచి పరిశుద్ధులుగా తీర్చి మన పాపను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును ఆయన క్షమించి పవిత్రులుగా చేసి ఒక నూతన సృష్టిగా చేశాడు. ఆ నూతన సృష్టిగా చేసి తన ఆత్మ ద్వారా ముద్రించి, రండి మనం వెళ్ళి దేవుని వెతుకుదాము, తెలుసుకుందాం రండి అని చెప్పవలసిన అవసరం లేకుండా తన న్యాయ విధులను మన హృదయంలో దాచి ఉంచి ఒక నిబంధన చేసి ఉన్నాడు. Now we are coming to the point. How are we going to be the people of the covenant in the New Testament? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యందు ఎవరు ఆయనను నమ్మి ఆయన బాప్తిస్మములోనికి మనం చేర్చబడతామో, మా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట నువ్వు బాప్తిస్మం తీసుకుంటావో, ఆ బాప్తిస్మము ద్వారా నువ్వు దేవునిలో ఒక కొత్త నిబంధనలోనికి వచ్చావు. ఏంటి ఆ నిబంధన అంటే, you are accepting Jesus as your savior, not only as savior, you are accepting that Jesus is the son of God. దేవుని కుమారుడు అయి ఉన్నాడని, ఆయన దేవుని కుమారుడు, నా రక్షకుడు యేసు యందు నాకు రక్షణ ఉందని నువ్వు ఒప్పుకొని నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను పరిపూర్ణంగా తనలోని సమకూర్చుకొని బాప్తిస్మంలో అనగా క్రీస్తు విశ్వాసంలో ఆ వాగ్దానంలో ముంచబడి శుద్ధి చేయబడి పరిపూర్ణమైన దేవుని పునరుత్థాన సమాధానంతో లేపబడి దేవుని కుమారుడుగా నువ్వు ముద్రించబడి ఉన్నావు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దిగి వచ్చి నేను అభిషేకించి ఈ బిడ్డని నా బిడ్డ, ఈ బిడ్డని నేను ఆనందించుదని తాను చేసినటువంటి ఆ యొక్క ప్రవచనం లేదా చేసిన వాగ్దానం, చేసిన సాక్ష్యం వల్ల నువ్వు నిబంధనలో ముద్రించబడి ఉన్నావు. నాట్ ఓన్లీ యూ, దేవుడు నీతో చేసినటువంటి నిబంధన, నీవు ప్రజలతో సమానంగా అనగా నీ తోటి వారితో నువ్వు నిబంధన చేసుకుని ఆ నిబంధన యేసు రక్తంతో బంధించబడి ఐక్యపరచబడి నీ క్రైస్తవ విశ్వాస ప్రకటనలో, నీ ఆరాధనలో, నీ దేవుని నీ యొక్క క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణంలో అడుగడుగున ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, ఇన్ ఎవ్రీ వర్షిప్ ఆఫ్ యువర్ లైఫ్, you are expressing that you are bound to God through the covenant that Jesus has made for the human beings. మానవులతో చేసిన నిబంధనలో ఉన్నామన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బాప్తిస్మము ఒక నిబంధనకు సూచనగా ఉంటే, the celebration of the covenant is the holy communion, the Lord's supper. ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఏంటంటే, it is nothing but the celebration of the covenant. ఆయన ఆ రాత్రి భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకుని స్తోత్రం చేసి ఏమి ఇచ్చాడు? ద్రాక్షరసం ఇచ్చాడు. దానికి ముందేం చేశాడు? ఆయన రొట్టెను విరిచి, ఇది మీ కొరకును అనేకుల కొరకును విలువబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే you have to remember the covenant every time you come into the table.
విలువబడిన ఆ శరీరం వారికి ఇచ్చి జీవాహారమైన ఈ నా శరీరం తీసుకుని తినమంటాడు. గిన్నె పట్టుకుని స్తోత్రం చేసేది వారికి, దీనిలో అందరూ తీసుకుని త్రాగడి, ఇది పాప పరిహార నిమిత్తమై చిందింపబడిన కొత్త నిబంధన యొక్క నా రక్తము. దేవుని బిడ్డలారా, baptism is a sign of covenant, and the communion is the celebration of the new covenant. Covenant is all about coming together in oneness with God. దేవునితో ఐక్యపరచబడి ఆయన నీ కొరకును నువ్వు ఆయన కొరకు అనగా we are together. నువ్వు నీ కొరకు నువ్వు జీవించడం లేదు, క్రీస్తు కొరకు జీవిస్తున్నావు నిబంధన. దయచేసి తీయండి రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక రోమా 14:7-8 వచనాలు. మనలో ఎవడు తన కోపము బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతుకుటను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. ఇది నిబంధన. ది చర్చ్ ఇస్ ది కౌనెంట్ పీపుల్ అంటే ఏంటంటే ఇది నిబంధన. ఏమంటాడో తెలుసా? ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినది ప్రభు కోసమే బతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చు. కాబట్టి మనం బ్రతికినది చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. మనం బ్రతికినను చనిపోయినను మనం ప్రభువారమై ఉన్నాము. కాబట్టి మనం బ్రతికిన ప్రభువారం తాను మృతులను సజీవులను ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. అంటే క్రీస్తు కొరకే జీవించడం, క్రీస్తు కొరకే బ్రతకడం అనేది ఇట్స్ ఎ కవెనెంట్ విత్ గాడ్. కనుక ఆ నిబంధనలో మనం వి టేక్ పార్ట్. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, 25వ వచనం కాదు, మనం లెట్ us come from 22nd. ఎఫెసీ 4:22 చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృద్ధి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆగండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే పాతది, మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఇప్పుడు కొత్త నిబంధన, కొత్త దోషం చూడండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, your mind has to be renewed, your consciousness has to be renewed. నీ మనస్సు, నీ హృదయంలో ఉన్నటువంటి దైవ సంబంధమైన కాన్షియస్ కూడా తిరిగి నూతన పరచబడి నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుందాము. పాతదాని స్వభావం పోయింది, కొత్త నిబంధనలో కొత్త స్వభావం నీలోనికి వచ్చింది. మరియు ఒకరికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడడం. అనదర్ న్యూ కవెనెంట్. మనం ఒకరికి we are being brought together in a covenant as the brothers and sisters together under God. దేవుని ఎందుకు తీసుకొచ్చాం అనవచ్చు. మీరు భార్య భర్తలు ఉంటారు కదా అని. అవును, భార్య భర్తలు ఒక సరే, నీకు కూడా తను ఇంకొక సహోదరి, ఇంకొక సహోదరుడు. సో యు ఆర్ ఎ ఫ్యామిలీ. మనకి ఏమంటాడండి, చాలా ముఖ్యమైన అంశం, మనం ఒకరికొరకు ఒకరు అవయవమై ఉన్నాం. మనకు అవయవమై ఉన్నాం. యు ఆర్ బీయింగ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇంతకుముందు చూసుకున్నాం కదా, ద చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎవరి పని అది చేస్తూ ఉంటుంది. కనుక మనం అవయవమై ఉన్నాము కనుక ప్రతి వాడు తన పొరుగు వానికి సత్యమే మాట్లాడవలను. టు ఎక్స్ప్రెస్ ద ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? ట్రూత్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆయననే సత్యం. Every life of yours should be expressing the truth that is Jesus. అది నిబంధన. ఇంకో దాన్ని కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 నుంచి చూడండి. అది కూడా మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు మోక్షింపబడిన హృదయం గలవారమును
నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గల వారం అయ్యుండి విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంకు చేరుదాము. మనం మాట్లాడుతుంది చర్చ్ ఇస్ ద కమ్యూనిటీ ఆఫ్ కవెనెంట్. ఇక్కడ ఏమంటారు చూడండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు కవెనెంట్ పీపుల్ ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునైండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానముకు చేరుదాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునే నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూటముకు మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుటకు మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకని ఒకడు పురికొల్పుకొనవలెను. దిస్ ఈస్ ద కమ్యూనిటీ ఆఫ్ ద కవెనెంట్. ఒకరినొకరు పురికొల్పుకోవలెను. కొందరు మానుకొని కంటే సహవాసం రావడం అనేది, ఫెలోషిప్ రావడం అనేది, లేదా ఆరాధనకు రావడం అనేది మానుకొనక, సమాజము కూడుటకు మానుకొనక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుటకు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అనగా మీటింగ్ సో మెనీ టైమ్స్ టు కమింగ్ టుగెదర్ ఫెలోషిప్ లైక్ us now. ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం ప్రేమ చూపుటకు సత్కారం చేయుటకును ఒకరి ఒకడు మీరు పురికొల్పుకొనుడి. దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్. గాడ్ అండ్ ద పీపుల్ బిట్వీన్ పీపుల్. మనుషుల మధ్యలో మనుషులము పురికొల్పుకోలు ఒకరినొకరు. మన ప్రవర్తన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ రియల్లీ ఎంజాయ్. మనస్సాక్షికి కలవశముతో వచ్చకుండా ఉన్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరం గల వారమై విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థములతో మనం మన దేవుని సన్నిధానం చేరుదాము. When we come to the church, that is the way you have to come. పట్టిక రావాలి చూడండి. మనస్సాక్షి అనగా నీ మనస్సాక్షి యథార్థంగా ఉంచుకో. ప్రోక్షింపబడిన హృదయం అనగా నీ హృదయం అనాయింటెడ్ హృదయం గలవరమై నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన మంచి నిర్మలమైన మనసుతో దేవుణ్ణి వెతుకుతూ వచ్చే కమ్యూనిటీ. గుడికి రాకుండా బంద్ చేసి కాదు, రండి అని ఒకరినొకరు హెచ్చరించుకుని ఒకరినొకరు తీసుకొని తోడుకొని వెళ్ళవలసిన కమ్యూనిటీ ఆఫ్ గాడ్ విచ్ ఆర్ అండర్ ద కవెనెంట్. బాప్తిస్మము ద్వారా కవెనెంట్ చేయబడి పోలి కమ్యూనియన్ ద్వారా నీవు దాన్ని ఆనందిస్తూ ఐక్యపరచబడిన నూతన నిబంధన స్వభావంలోకి మార్చబడి ఉన్నాం. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. మరి భారములను భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకొను. ఏమంటున్నాడు 6వ అధ్యాయంలో? ఒక్కరి భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. కమ్యూనిటీ ఓరియంటెడ్. యు ఆర్ నాట్ అన్ ఐసోలేటెడ్ మ్యాన్, అన్ ఐసోలేటెడ్ ఫ్యామిలీ. యు ఆర్ ఒకరి భారంలో అక్కడనేమో ఒకరినొకరు హెచ్చరించుకుందాం అంటున్నాడు, ఒకరి భారంలో ఒకరు మోద్దాం అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి గలతీ 3:26 చూడండి. గలతీ 3 క్రీస్తులోని యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు విశ్వాసం మీరు ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. యు ఆర్ ద సన్స్ ఆఫ్ ది కవెనెంట్ గాడ్. ఒకరు హెచ్చరించుకుందాం, ఒకరి భారం మోసుకుందాం, కలిసి ఆరాధిద్దాం, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉందాం, ప్రోక్షించబడినటువంటి ఆ జీవితం కలిగి ఉండి లెట్ us have an anointed family together, the community of God, the covenant community God. హెచ్చరించుకుంటూ ముందుకు సాగే ఇది దేవుని యొక్క నిబంధన జనమని జ్ఞాపకం చేస్తుంది. Therefore the church as the people of God is also the community of the covenant. నిబంధన జనముగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కొత్త నిబంధనలో దేవుడు మానవ మాధ్యమంలోనికి దిగి వచ్చి మానవునితో సమానంగా ఉండి నిబంధన చేశాడు. డయాతికే అనే దానికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ దేవుడే మానవంతో చేశాడు. మానవుని యొక్క జోక్యం లేదు. సింతికే అనే మాటకు వచ్చేటప్పటికి సమానమైన వారిగా వచ్చి అనగా దేవుడు భూలోకంకు దిగి వచ్చి మానవునితో నూతన నిబంధన చేసి మానవునిలో ఉండి తన న్యాయ విధులను నెరవేర్చుకుని తన ప్రజలుగాను తన రక్షణ సంకల్పాన్ని నెరవేర్చి సంఘముగా, ఇది దేవుని శరీరమైన సంఘముగా
ఇది దేవుని వధువుగా ఉంచబడిన సంఘంగా, ఇది దేవుని ప్రజలైన సంఘంగా ఎన్నుకొని ఇది ఒక నిబంధన సమాజముగా లోకానికి అప్పగించి ఉన్నాడు. He has given a covenant community where care for each other, they love their God and they are in fellowship with God and God is in fellowship with them. వారి మాధ్యములోనికి వచ్చి వారితో సమానంగా నిబంధన చేసి వారి హృదయంలోనికి వచ్చి తన హృదయములను ఆలయముగా మార్చుకొని, మీ హృదయములు దేవుని ఆలయములను మీరు ఎరగరా? ప్రతి ఒక్కరి హృదయం ఆలయంగా మార్చాడు. నీది నీకుంచాడు, నీది నీకుంచాడు, కానీ మీ అందరి ఆ ఆలయములని దేవుని ఒక ఆలయమే. ఆల్ ద పీపుల్ హ్యావ్ ద టెంపుల్స్ ఇన్ దర్ హార్ట్స్, దేవుని యొక్క నివాస స్థలాలు, కానీ అవన్నీ కూడా ఒకే ఆలయము, అది క్రీస్తు నిలయం. That is where Jesus is living. And the covenant of people of God is people who share together, who love together, who bear together, who worship together, who really enjoy together in this holy communion. ఆ మెట్లెక్కుతూ దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తించుకోండి, coming together as a people of God's covenant. దేవుడి తన కృప మీకు దయచేయును గాక.